20వ కీర్తన నుండి మనం 4వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. గ్రాంట్ ది అకార్డింగ్ టు దైన్ ఓన్ హార్ట్ అండ్ ఫుల్ఫిల్ ఆల్ దై కౌన్సిల్. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అన్నాడు. నీ కొన్ని ఆలోచనలు ఉన్నాయి, వాటిని దేవుడు సఫలపరచగల శక్తిమంతుడు. నీ కొన్ని కోరికలు ఉన్నాయి, మంచి విషయాలు, యథార్థంగా భయభక్తి కలిగిన వారు. నీతిమంతుని కోరిక ఆయన భంగము కానివ్వడట. భయభక్తి కలిగి జీవిస్తున్నప్పుడు మీ జీవితాల్లో కార్యములు జరిగించగల శక్తిమంతుడు ఆయన. అందుకే ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. ప్రభా, నువ్వు వాగ్దానం చేశావు, నా కోరికను నువ్వు సిద్ధింపజేస్తానన్నావు, నా ఆలోచన యావత్తును సఫలపరుస్తాన్నావు. మరి దేవుని ఆలోచనలు కదా సఫలం అవ్వాలి. దేవుని ప్రజలారా, మీకు పిల్లలు ఉన్నట్లయితే మీరు పేరెంట్స్గా ఉన్నప్పుడు మీ ఆలోచనలు మీ బిడ్డల పట్ల మంచి ఆలోచనలు కలిగి ఉంటారు, ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఆయా సమయాల్లో మీ బిడ్డ కూడా అడగవచ్చు, నాన్న నాకు ఇది కావాలి, అమ్మ నాకు ఇది కావాలని. మీరు అది సరైనదైతే ఆ ఆలోచన నెరవేరుస్తారా, నెరవేర్చరా? నెరవేరుస్తారు. ఆ కోరిక, ఆ బిడ్డ యొక్క కోరిక యథార్థమైనది, మంచిదైతే తప్పనిసరిగా ఏం చేస్తారు? నెరవేరుస్తారు. ఒకవేళ ఆ క్లాస్లో చదువుతున్నప్పుడు పలానా సబ్జెక్ట్, పలానా బుక్, పలానా రాయడానికి ఒకవేళ పలానా నోట్బుక్ కావాలి, రాసుకునే పెన్ కావాలి అని మీరు అడిగారు అక్కడ, వారి కోరిక తల్లిదండ్రులుగా మీరు ఏం చేస్తారు? లేదు లేదు, నేను ఎప్పుడు ఇచ్చానో, నేను చెప్పిందే చేయాలి నువ్వు అని అనవు. ఎందుకంటే నువ్వు తండ్రివి కాబట్టి నీ బిడ్డ హృదయాన్ని నువ్వు ఏం చేస్తావు? అర్థం చేసుకుంటావు. ప్రతి తండ్రి యథార్థమైన, నమ్మకమైన, భక్తి కలిగిన తల్లిదండ్రులు వారి పిల్లల్ని ఏం చేసుకుంటారంటే అర్థం చేసుకుంటారు. ఇక్కడ పరలోక తండ్రి మనల్ని ఏం చేసుకుంటున్నాడు? అర్థం చేసుకుంటున్నాడు. ఆయన నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. అవును, ఆయన ఆలోచన నీ పట్ల నెరవేరాలి, ఆయన ఉద్దేశాలే మన కుటుంబం పట్ల నెరవేరాలి. మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆయన చిత్తమే నెరవేరునుగాక. ఆమేన్. హి గ్రాంట్స్ యువర్ డిజైర్. ఆస్క్ గాడ్, ప్రభా నాకు సహాయం చేయండి, నా జీవితంలో ఒక అద్భుతం చేయండి, ఆశ్చర్యం చేయమని ప్రార్థన చేయండి. నీ వ్యక్తిగత జీవితంలో ఏదో జరగాలని ఆశిస్తున్నావు. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు. మొదటిగా ఆత్మీయత గురించి ఆలోచించండి. మీ ఆత్మీయ విషయాల గురించి ఆలోచన చేయండి. ఆత్మీయత గురించి మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తాడు. అందుకే అన్నాడు, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అక్కరగా ఉన్నవి ఏంటో అన్నీ దేవునికి తెలుసు. బట్ యువర్ డ్యూటీ అండ్ మై డ్యూటీ టు డూ సీక్ యు ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవునికి మన అవసరతలు, నీ అవసరతలు, నా అవసరాలు అన్ని తెలుసు, కానీ మొదట దేవుని రాజ్యాన్ని వెతకవలసిన బాధ్యత మనందరి పైన ఉంది. When we seek the kingdom of God, మన దేవుని రాజ్యమును వెతికినప్పుడు, when we start seeking his kingdom and his presence, nothing but righteousness, peace and joy in the Holy Spirit. దేవుని రాజ్యమును, ఆయన సన్నిధిని వెతికినప్పుడు, అనగా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ అందులో ఆనందం వెతికినప్పుడు, and the Bible says he will fulfill our desire. మన కోరికలను సమస్తమును ఆయన నెరవేరుస్తారని బైబిల్ సెలవిస్తుంది. ఆశగల ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు? తృప్తిపరుస్తున్నాడు. నువ్వు ఆశతో ప్రార్థన చేస్తున్నావేమో, నీ జీవితంలో కొన్ని అక్కర్లు ఉన్నాయి, వాటిని దేవుడు తీర్చగల శక్తిమంతుడు. ఈరోజు ఈ ఉదయకాలం ప్రార్థన చేస్తున్నావు, ప్రభా ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చు, నా కోరికని సిద్ధింపజేస్తాన్నావు. నాలో కొన్ని కోరికలు ఉన్నాయి, అంటే దుష్ట కోరికలు కాదు, అపవిత్రమైన కోరికలు కాదు, భక్తిహీనుల కోరిక భంగం అయిపోతుందంటే మీకు ఆ విషయం తెలుసా? భక్తి లేని వాడి కోరిక ఎలా ఉంటుందంటే ఇతరులకు కీడు చేయాలని, ఇతరులు తనకి ఇష్టం లేని వారికి నష్టపరచాలని, అలాగనే దుష్ట పనులు చేయాలని, అపవిత్రమైన పనులు చేయాలని, రకరకాల దుష్టపు కోరికలు వాళ్ళ హృదయాలు. ఎందుకంటే భక్తి లేదు కాబట్టి. భక్తిహీనత పనికి మాలిన కోరికలు వాళ్ళ హృదయాలు నింపుతుంది. కానీ భక్తి, నీతి, ప్రార్థన ఆ వ్యక్తి దేవుని యందు భయభక్తి కలిగినప్పుడు ఆ వ్యక్తి జీవితం మారడమే కాకుండా ఆ వ్యక్తి ఆశలు కూడా మారుతాయి, కోరికలు కూడా మారిపోతాయి. రక్షించబడకముందు జక్కయ్య ఏమనుకున్నాడు? చాలా డబ్బు కావాలి, ఇంకా దోచుకోవాలనుకున్నాడు. కానీ యేసును కలిసిన తర్వాత అతని దృక్పథం మారిపోయింది. ధనం పట్ల అతనికి ఉన్న కోరిక పోయింది. అంతవరకు గ్రీడీ మైండ్తో ఉండేవాడు. ఇంకా కావాలి, ఇంకా దోచుకోవాలి, ఇంకా సంపాదించాలనే మనసు దేవుడు తొలగించి అతనికి ఎలాంటి మనసు ఇచ్చాడంటే, నాకున్న వాటిని, నాకున్న ఆస్తంతని రెండు భాగాలుగా చేసి ఒక భాగం అంతా పేదలకు ఇస్తానంటున్నాడు. ఒక భాగంలో ఎవరెవరి దగ్గర అక్రమంగా తీసుకున్నాడంతా తిరిగి ఇచ్చేస్తాను ప్రభు అన్నాడు. అంటే ఇతను ఇప్పుడు ఎవరి వైపు తిరిగాడు? దేవుని వైపు తిరిగాడు. మారు మనసు పొందాడు. ఇతని హృదయం మారింది. దేవుని యందు భయభక్తి కలిగి జీవించినప్పుడు ఆయన కృపణిస్తాడంట. ఇక్కడ భక్తి కలిగిన వాని హృదయం, దేవుని యందు విశ్వాసం గల వాని హృదయం, దేవుని నమ్మి ప్రార్థిస్తున్నటువంటి వారి హృదయంలో ఉన్నటువంటి కోరిక, అంటే ఆ వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి కోరికను దేవుడు ఏం చేస్తాడంట? సిద్ధింపజేస్తాడంట. ఈ ఉదయకాలం ప్రార్థిస్తున్న నా సహోదర సహోదరి, నీ ప్రార్థన వింటున్న ప్రభు నీ కోరికను సిద్ధింపచేయునుగాక. ఒక్కసారి నేను అడుగుతాను, మీ ఇంటికి, మీ గడప యొద్దకు
చీమ, ఎర్ర చీమని ఎప్పుడేం చూసారా? ఎంత ఉంటుందండి దాని సైజు? చాలా చిన్నగా కూడా ఎర్ర చీమలు. ఆ చీమ వచ్చి మీ గడప దగ్గర నిలబడి నాకు 10 బియ్యపు గింజలు ఇస్తే, 10 బియ్యపు గింజలు ఇస్తే ఒక 3 నా అప్పు తీర్చుకుంటాను, 3 బియ్యపు గింజలతో నా ఇల్లు నడుపుకుంటాను, మరొక 4 బియ్యపు గింజలతో నా పిల్లల్ని చదివించుకుంటాను, దయచేసి ఇస్తారా అని మీ గడప యొద్దకు వచ్చి ఒక ఎర్ర చీమ తెలుగు భాషలో అడిగితే ఇస్తారా? అంటే దాని దృష్టిలో 10 బియ్యపు గింజలు అంటే 10 కోట్లతో సమానం. దేనికి? చీమకి 10 కోట్లతో సమానం. 3 కోట్లతో అప్పులు తీర్చుకుంటుందట, 3 కోట్లతో ఇల్లు నడుపుతుందట, ఇల్లు కట్టుకుంటుంది, ఒక 4 కోట్లతో పిల్లల్ని చదివించుకున్న వాళ్ళు భవిష్యత్తు చూసుకుంటుందట. నాకు అంతకంటే ఎక్కువ అక్కర్లేదు, ఒక 10 బియ్యపు గింజలు. అంటే దాని దృష్టిలో ఆ చిన్న బియ్యపు గింజ కంటే చిన్నగా ఉంటుంది. ఎవరు? ఎర్రచీమ. ఆ చీమ తెలుగు భాషలో మిమ్మల్ని అడిగితే ఇస్తానన్నవారు, ఆ బియ్యపు గింజలు ఈజీగా ఇవ్వగలనన్నవారు చేయొద్దండి. నిజముగా తెలుగు భాషలో ఒక చీమ వచ్చి 10 బియ్యపు గింజలు ఇమ్మంటే నేనైతే 10 కావాలా? ఇదిగో తీసుకొని దాని మీద పోసేస్తాను, ఒక దోశ నిండా పోసేస్తాను. ఎస్ ఆర్ నో? తీసుకువెళ్ళి దాని మీద పోస్తుంటే అది అనుకుంటుంది, నేను అడిగింది 10, ఏమిటి ఇన్ని ఇస్తున్నారు? ఓ దానిలో ఇక వర్షం పడినట్టుగా ఆ ఆశీర్వాదం మా మీద. ప్రభు ఏంటి ఇన్ని ఆశీర్వాదాలు? ఆత్మీయ వర్షం వస్తుంది దేవా. అది మునిగి తేలుతుంది అనమాట. అంటే దాని కోరిక ఏం జరిగింది? సిద్ధింపజేశాం. అది అడిగింది చాలా చిన్న విషయమే. మనకి ఈరోజు నీకు దేవునికి ఎంత తేడా ఉందో తెలుసా? మనకి ఎర్రచీమకి ఎంత తేడా ఉందో ఆ దేవునికి మనకి. దేవా నాకు 3 కోట్లు ఇస్తే అప్పులు తెచ్చుకుంటాను దేవా, మరొక 3 కోట్లు ఇస్తే ఇల్లు కట్టుకుంటాను, మరొక 4 కోట్లు ఇస్తే పిల్లలు చదివించుకుంటానంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? నీ హృదయం ఆయనకి ఇష్టానుసారంగా ఉన్నప్పుడు, నువ్వు ఆయన చిత్తం చేయడానికి ఇష్టపడినట్లయితే పరలోక తండ్రి నీ మీద ఇలా పోసే రోజు వచ్చునుగాక. బ్లెస్సింగ్స్ వస్తాయి. నీ కోరికను ఆయన సిద్ధింప చేయబోతున్నాడు. నీ కోరికను ప్రభు సిద్ధింప చేయబోతున్నాడు. నీ కోరికను ప్రభు అని యేసు సిద్ధింప చేసే రోజు రాబోతుంది. ఈ ఉదయకాలం ఈ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థించే, అవును ప్రభా, నా దృష్టికి అది చాలా పెద్దగా ఉండొచ్చు, కానీ నీ దృష్టికి చాలా సింపుల్. ఎస్, ఈ ఉదయకాలం ప్రార్థిస్తున్న నా సహోదరి ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రభా, నా కోరికను సిద్ధింప చేస్తా అని చెప్పిన నీ వాగ్దానం నేను పట్టుకుంటున్నాను. నా తండ్రివి నీవే, నీ చిత్తమే నాలో జరుగునుగాక. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని ఆయన తాకగల శక్తివంతులని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మీ చేతులు ప్రభావం ఎత్తగలరా? షల్ వి ప్రే. పరిశుద్ధమైన మా తండ్రి, నీ నామములో ప్రార్థన చేస్తున్నా. మా కోరికను సిద్ధం చేసే గొప్ప దేవుడు నాయన, మా ఆలోచన యావత్తు నెరవేర్చేవాడు, ఈ వాగ్దానం నెరవేర్చేవాడు నీవే. నీ ప్రజల జీవితంలో ఈ వాగ్దానం నెరవేరును గాక. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈరోజు ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. నీ ఆలోచన యావత్తు నెరవేరుస్తానని చెప్పిన పరలోక తండ్రి, ఇదే మంచి ఆలోచనలు కలిగి నీ బిడ్డలు ప్రార్థిస్తుండగా వారి ఆలోచనలు నెరవేరునుగాక. వారి కోరిక వారి కుటుంబం పట్ల, వారి ఆత్మీయతలో, విశ్వాసంలో, ఇంటి వారు రక్షించబడే విషయంలో, వారి బిడ్డలు దీవించబడే విషయంలో, వారి ఇంటి మీద నా భారం తొలగిపోయి సంతోషంగా వారిని ఆరాధించే విషయంలో వారి కోరికను సిద్ధింపచేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ పల్లవి పాడుతుండగా నాతో కూడా కలిసి పాడుతున్నారా? ప్రేమ వర్ష
బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయనుగాక. ద్వితీయోపదేశ కాండం 31:8. Deuteronomy 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ది లార్డ్ విల్ గో బిఫోర్ యూ అండ్ విల్ బీ విత్ యూ. దేవుడు మీ ముందుగా నడుస్తూ మీ మార్గములు సరళం చేసి ఆయన మీ జీవితాలను ఆశీర్వదించునుగాక. చిన్నలు పెద్దలు మీ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మీ మీదకి రావాలని, మీరు ప్రతిరోజు ప్రతిదినం దేవునితో నడిచేవారుగా, హానోకు దేవునితో నడిచినట్టుగా దేవునితో నడిచే మార్గంలో ప్రభు మిమ్మల్ని బలపరిచి ఆయుర ఆరోగ్యములు యేసు నామములో అనుగ్రహించునుగాక. ఆమేన్. God bless you with this promise. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి యేసుక్రీస్తు నామములో ప్రభు మీకు తోడై ఉండాలని మా ప్రార్థన. ఆదికాండం 50:21, జెనసిస్ చాప్టర్ 50:21. నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. I will provide for you and your children. I will provide for you and for your children. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్య భర్తలుగా ఆత్మీయతలో, వాక్యంలో, ప్రార్థనలో ముందుకు సాగండి. ప్రేమానురాగాలు కలిగి ఉండండి. భార్య భర్తకు లోబడాలి అన్న వాక్యానికి లోబడండి. భర్త భార్యను ప్రేమించాలి అన్న వాక్యానికి లోబడండి. మీ కుటుంబాలు ఈ వాగ్దానాలతో దీవించబడి వర్ధిల్లుగాక. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ ఆల్ ది బెస్ట్.